హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అండి నేను నాటుకోడి కూర చేస్తున్నానండి. అన్న ఆంధ్రా నుండి పంపించాడు. శుభ్రంగా కట్ చేసి దాన్ని కాల్చి పసుపుతో శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి పంపించాడండి. నేను ఇక్కడికి వచ్చి చూసుకుంటే ముక్కలు చాలా పెద్దగా ఉన్నాయి, అందుకు కట్ చేయమని ఇచ్చాను. వాళ్ళు కట్ చేస్తున్నారు. ఏంటి ఆంటీ చికెన్ చూపించకుండా నాటుకోడి కూర అని అనుకుంటారేమోనని చెప్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటేనండి, ఇదిగోండి నేను ఈ కొబ్బరి చెప్పులో సగం తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నానండి. 3 స్పూన్లు వచ్చేసి ధనియాలు తీసుకున్నాను. ఇది వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి గసగసాలు తీసుకున్నానండి. 1 స్పూన్ వచ్చేసి 1 స్పూన్ నువ్వులు తీసుకున్నానండి. కొంచెం చూడండి, యాలకులు 1 తీసుకున్నాను, నల్ల యాలకు 1 తీసుకున్నాను. చెక్క చూడండి ఇంత చిన్న ముక్క తీసుకున్నాను. లవంగాలు వచ్చేసి ఒక 4-5 తీసుకున్నాను. సోంపు వచ్చేసి 1/2 స్పూన్ అండి. షాజీరా వచ్చేసి 1/2 స్పూను. ఇదిగండి మరాఠీ మొక్క ఇంత చిన్నదేనండి, ఇది తీసుకున్నాను. ఇది బండ పువ్వు అంటారు కదా, చూడండి చాలా తక్కువ తీసుకున్నాను. ఇది జాపత్రి కదా, చిన్న ముక్క తీసుకున్నానండి. ఇది స్టార్ ఫ్లవర్ వచ్చేసి కూడా ఒక చిన్న ముక్కే తీసుకున్నాను. 1 తేజ్పత్తా తీసుకున్నానండి. మిరియాలు వచ్చేసి ఒక 7-8 తీసుకున్నాను. ఇవన్నీ అండి లైట్గా ఫ్రై చేసి మెత్తగా పౌడర్ చేసి తీసుకొస్తానండి. ధనియాలు, కొబ్బరి, ఈ గసగసాలు, నువ్వులు ఇవన్నీ. మళ్ళీ కస్తూరి మేతి కూడా కొంచెం తీసుకున్నానండి, 1/2 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి నేను 1/2 స్పూన్ మాత్రమే ఆయిల్ తీసుకున్నానండి. ఇది తేజ్పత్తా వేసేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించిన దినుసులు మొత్తం వేసేస్తున్నానండి. లైట్గా ఫ్రై అయితే చాలండి, మొత్తం కలిపేసి పేస్ట్ చేసేసుకోవాలండి. గసగసాలు, నువ్వులు, కసూరి మేతి వేసేస్తున్నానండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. తురుము పెట్టుకున్నాను కదండి, ఆ కొబ్బరి కూడా వేస్తున్నాను. ధనియాలు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయ కూడా ఫ్రై చేసుకుందామండి. దీనిలో వేసి కొద్దిగా లైట్గా ఫ్రై అయితే చాలండి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చికెన్ 1 కిలో కన్నా ఎక్కువ ఉంటుంది, అందుకు 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. 5 టమాటాలు తీసుకున్నానండి. ఇంత ఫ్రై చేస్తే చాలండి. ఎంత మంచి సువాసన వస్తుందోనండి. ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను కదా. ఇప్పుడు ఇవి చల్లబడిపోయిన తర్వాత మిక్సీ వేసుకుందామండి. ఫస్ట్లోనే నీళ్లు పోసుకోకూడదండి, కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. నేను దీంతో 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. నాటుకోడిలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి. 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి ఫ్రై చేసుకుందామండి. బాగా బ్రౌన్ కలర్ అయితే రావాలండి ఈ ఉల్లిపాయలు. 1 ఉల్లిపాయ వచ్చేసి పేస్ట్ చేశాను కదండి ఆ దినుసుల్లో. ఇదిగోండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. నేను 5 టమాటాలు తీసుకున్నాను కదండి. 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటాము. అదిగోండి టమాటా ముక్కలు కూడా వేగినాయి కదండి, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇదిగోండి నాటుకోడి మాంసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చామండి. చక్కగా కాల్చారు కదండి, చూడండి స్కిన్ ఎలా మంచిగా ఉందో. దీనికి స్కిన్నే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. కారం వచ్చేసి 1 స్పూను, సాల్ట్ కూడా తగినంత వేస్తున్నాను. అంటే వాళ్ళు కలిపిచ్చారు కదండి వదినాళ్ళు, అందుకు కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. 2 స్పూన్లు పెరుగు కూడా వేసేస్తున్నాను.
ఇది అంతా గ్రేవీ కోసమేనండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అండి మసాలాలు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిందండి, చికెన్ కూడా మంచిగానే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. ఇందాక మసాలా నీళ్ళు ఉన్నాయి కదండి, ఇవి పోసేసుకుందాము. పోసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదామండి. ఇది ఎందుకంటేనండి పెట్ట మాంసము పుంజు మాంసం అని ఉంటుందండి, ఇది పెట్ట మాంసము, ఇది కొంచెం లేతగానే ఉంది, అందుకు 2 విజిల్స్ అండి. ఇప్పుడే కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇందాక కూడా వేసాను కానండి, ఇప్పుడు కూడా వేస్తున్నాను. ఇదిగోండి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందాము. ఇదిగోండి ప్రెషర్ మొత్తం పోయింది. కూర చూడండి ఎంత చక్కగా వచ్చో. గుంటూరు కారంతో నాటుకోడి కూర తయారు చేసేసానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. కూర మాత్రం గుమగుమలాడిపోతుందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో కలుసుకుందామండి.